ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు వ్యవసాయ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో ముఖ్యమంత్రి చంద్రాల సార్ రైతులకు రుణమాఫీ గిట్లా చేయాలని అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిండా. ఎట్లా ఏం కథ అంటే మొత్తం ముచ్చట్లు అన్ని కూడా మనం కూడా తెలుసుకుందాం పారి. పంక పార్టీ ఏలుబడిలా అన్నదాతలు ఆగమైనరు కాబట్టి పసుపుకోమ పార్టీ పరిపాలనలో ప్రతి రైతు కళ్ళల్లా సంతోషంగా అలవడేటట్టు ఏపీలో అన్నదాతల ముఖాలు ఎప్పుడు ఎక్కదీపాలోలే ఎలిగిపోయేటట్టు ఆఫీసర్లు అందరూ పనిచేయాలని చంద్రాల సారు సీరియస్గానే చెప్పినట్టుండు కదా. వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు సంబురంగా ఉండాలి. నారుకు నీరై రాత్రి పగలు రామగోస వాడే రైతులను సంతోషపెట్టాలన్నా ఆనందంగా ఉంచాలన్నా ఎవరితోనైతుంది. వాళ్ళ బతుకుల్లో ఎలుగు నింపేది ఎవరు అంటే ఒక్క తెలుగుదేశం మూలమైన మనతోనే అవుతుంది. కూటమి ప్రభుత్వం అయితేనే వాళ్లకు వాటంగా మేలు చేస్తుంది అన్న తరీగల చెప్పుకోవాలి. అట్లా కావాలంటే పండించిన పంటను అమ్ముకునేందుకు అన్ని సౌలతులు చేయాలి. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి సంది ఒక లెక్క అన్నట్టు చంద్రాల సారు ఏలుబడిలా చెవటోడిచిన రైతు సుఖంగా ఉండాలని చెప్పుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు రైతులంటే ఎంత ప్రేమనో మాకు తెలియదా? మీరు అన్నదాతలను ఎంత చక్కగా చూసుకుర్రో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే కళ్ళారా చూస్తుంది. మళ్ళా మీరు చెప్పాలనా? వానలు కూడా మంచిగానే పడ్డాయి. ఇప్పటికే నాగార్జున సాగరు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండ లెక్క నిండుకున్నాయి కాబట్టి రైతులకు అవసరం ఉన్నప్పుడు నీళ్లు అందిస్తే ఈ తేప పంటలు కూడా బాగానే పండుతాయని ఆఫీసర్లు కూడా మీరు చెప్పినట్టే చింతలేదు సారు, మేము మంచిగా పని చేసి మీ ఏలుబడికి ఎలుగు తీసుకొస్తామా అన్నారు కావచ్చు. అయ్యా చంద్రాల సారు మీటింగ్ మంచిగా పెట్టిండ్రు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి రైతే ధర నిర్ణయించే కానూను తీసుకొస్తారా అంటే ప్రతి రైతు ఇంట్లో మీ పోటువను పెట్టుకొని దేవుళ్ళను పూజించినట్టే దినా పొదుగాల లేచి ముందుగాల మీ పోటువకే దండం పెట్టి పూజిస్తారు కావచ్చు. గా ఇగరం చేయండి సారు, మీకు ఎక్కడ లేని పుణ్యం ఏపీలోనే దొరుకుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.